సుంకాలు ట్రంప్కు ప్రధాన ఆయుధం. ఇప్పుడు ఏ దేశాన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ట్రంప్కు తెలిసినంతగా మరొకరికి తెలియడం లేదు. అందుకే ఒక్కో దేశంతో ఒక్కో రకంగా ఆడుకుంటున్నాడు. సరిహద్దుల్లో భద్రత లేదని ఒక దేశంపై సుంకాలు వేశాడు. మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేశారని మరొక దేశంపై సుంకాలు విధించాడు. రష్యా చమురును కొంటున్నది భారత్పై 50% సుంకాలు వేశాడు. ట్రంప్కు భారత్ గట్టి కౌంటరే ఇస్తోంది. ట్రంప్పై బ్రెజిల్ సైతం పోరాటానికి సై అంటుంది. అయితే ఇతర ప్రపంచ దేశాలు ట్రంప్ సుంకాలపై ఎలా స్పందిస్తున్నాయి? ట్రంప్ సుంకాలపై రణమా శరణమా? ఎందుకు స్విట్జర్లాండ్ భయాందోళనకు గురవుతోంది? వాచ్ ది స్టోరీ. ప్రపంచంపై ట్రంప్ సుంకాలు పిడుగు తప్పదా? ట్రంప్తో డీల్స్ కోసం దేశాలు తప్పిస్తున్నాయా? ట్రంప్ టారిఫ్లను ప్రపంచం ఎలా డీల్ చేస్తోంది? ఆగస్టు 7 అమెరికా అధ్యక్షుడి సుంకాల డెడ్ లైన్. డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలు నేటి నుంచి అమలు కానున్నాయి. అన్యాయమైన వాణిజ్యంపైనే తాము పన్నులు విధిస్తున్నట్టు అగ్రదేశం చెబుతోంది. కానీ ఈ సుంకాలు అంతర్జాతీయ కుదుపుగా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. సుంకాలను ఎలా పిలిచినా ఫలితం మాత్రం ఒక్కటే. చాలా దేశాలు గందరగోళానికి గురవుతున్నాయి. చర్చల కోసం ఆయా దేశాలు అమెరికాకు పరుగులు పెడుతున్నాయి. ట్రంప్ సుంకాలపై ఒక్కో దేశం ఒక్కో రకంగా స్పందిస్తోంది. కొన్ని దేశాలు మాత్రం సుంకాలను అంగీకరిస్తున్నాయి. మరికొన్ని దేశాలు మాత్రం నిస్సహాయంగా ఉన్నాయి. ఇంకొన్ని దేశాలు మాత్రం మరింత సమయం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఏ దేశాలు ఈ టారిఫ్ గేమ్స్ ను ఎలా ఆడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముందు బ్రెజిల్తో ప్రారంభిద్దాం. ఈ దక్షిణ అమెరికా దేశం అత్యధికంగా 50% సుంకాలు ఎదుర్కొంటోంది. అయితే బ్రెజిల్ ఎలా స్పందించింది? అయితే బ్రెజిల్ కేవలం 2 పదాలతో ట్రంప్కు సమాధానమిచ్చింది. ఆ 2 పదాల సమాధానం నో థ్యాంక్స్. చచ్చిన ట్రంప్కు కాల్ చేయనంటూ బ్రెజిల్ అధ్యక్షుడు తెగేసి చెప్పాడు. ఎందుకంటే తనతో మాట్లాడడం ట్రంప్కు ఇష్టం లేదని లూలా తేల్చేశాడు. కానీ క్యాప్ సమావేశానికి రమ్మని మాత్రం ట్రంప్కు కాల్ చేస్తానని స్పష్టం చేశాడు. వాతావరణ సమస్య అంటే ఏమిటో ట్రంప్కు తెలియదని ఇక్కడికి వచ్చి తెలుసుకుంటాడని కాల్ చేస్తానన్నాడు. అయితే అక్కడితో బ్రెజిల్ ఆగడం లేదు. ట్రంప్ సుంకాలపై WTOలో పోరాటానికి బ్రెజిల్ సై అంటోంది. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అయితే బ్రెజిల్కు WTO సహాయం చేస్తుందా అన్నది మరో స్టోరీ. ఎందుకంటే కొన్నేళ్లుగా WTOను బలహీనంగా మార్చి పక్కన పెట్టేసింది ప్రపంచం. అయినా సరే లూలా మాత్రం దాన్నే నమ్ముకుంటున్నాడు. అయితే WTO ఏదో చేస్తుందని లూలా పోరాడడం లేదు. రాజీ పడే కంటే ఘర్షణకే బ్రెజిల్ అధ్యక్షుడు మొగ్గు చూపుతున్నాడు. ట్రంప్ను ఎదుర్కొనేందుకు, తమ ప్రయోజనాలు రక్షించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామని లూలా చెబుతున్నాడు. అందులో భాగంగా WTOను ఆశ్రయిస్తున్నట్టు వివరిస్తున్నాడు. వాస్తవానికి తమ ప్రభుత్వం విదేశీ వాణిజ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టిందని అన్నారు. అమెరికాలో ప్రభుత్వం మారినప్పటి నుంచే కొత్త మార్కెట్ అవకాశాల కోసం ప్లాన్లు వేస్తున్నామన్నారు. అయితే సుంకాలపై ప్రతి దేశం పోరాటాన్ని ఎంచుకోవడం లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కంబోడియా. ప్రాథమికంగా ఈ ఆగ్నేయాసియా దేశం 35% సుంకాలను ఎదుర్కొంది. కానీ ఆ సుంకాలను తాజాగా 19%కి ట్రంప్ తగ్గించాడు. ఎందుకు కంబోడియా దిగుమతులపై ట్రంప్ సుంకాలను తగ్గించాడు? ట్రంప్తో కంబోడియా గట్టిగా బేరసారాలు నిర్వహించింది. అమెరికా దిగుమతులపై 0 సుంకాలకు కంబోడియా అంగీకరించింది. ఆ తర్వాత అమెరికాతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికా డీల్తో 20 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కంబోడియా కొనుగోలు చేయనుంది. ఆగ్నేయాసియా దేశం తెలివైన మలుపును తీసుకుంది. సుంకాలను ట్రంప్ తగ్గించడాన్ని సద్భావనకు సంకేతంగా కంబోడియా ఉప ప్రధాని సన్ చాంథోయ్ చెప్పాడు. సుంకాల తుపానును ఎదుర్కొనేందుకు కంబోడియా రాజీ పడింది. ట్రంప్కు విజయాన్ని అందించింది. యుఎస్ డీల్తో కంబోడియాలో పరిశ్రమలు యథావిధిగా పనిచేయడం, విస్తరించడం జరుగుతుందని చాంథోయ్ వివరించాడు. మరింత మంది పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశమని తేల్చి చెప్పాడు. దీంతో ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయన్నాడు. కొన్ని దేశాలు ధిక్కరిస్తున్నాయి, మరికొన్ని దేశాలు ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లపై ఓ యూరోపియన్ కంట్రీ మాత్రం అనిశ్చితిలో చిక్కుకుంది. ఆ దేశం మరిదో కాదు, స్విట్జర్లాండ్. భయాందోళనలు, వాస్తవికతల మధ్య స్విట్జర్లాండ్ ఊగిసలాడుతోంది. ఇప్పుడు స్విస్ కంట్రీ 39% ట్రంప్ సుంకాలు ఎదుర్కొంటోంది. బ్రెజిల్ తర్వాత అత్యధికంగా ట్రంప్ సుంకాలు ఎదుర్కొంటున్న రెండో దేశం స్విట్జర్లాండ్. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే స్విట్జర్లాండ్కు తెలియకుండానే సుంకాల గందరగోళంలో చిక్కుకుంది. దీనిపై ట్రంప్ ఏమంటున్నాడంటే స్విట్జర్లాండ్తో వాణిజ్య లోటు తీవ్రంగా ఉందని ఆరోపిస్తున్నాడు. ఆ దేశంతో $4,000 కోట్ల వాణిజ్య లోటు ఉందన్నాడు.
ట్రంప్ దెబ్బకు స్విస్ పరిశ్రమలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ట్రంప్ సుంకాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు కారెన్ కెల్లార్ హుటాహుటిన వాషింగ్టన్కు చేరుకుంది. చివరి నిమిషంలో సుంకాలను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ట్రంప్తో కనీసం సమావేశం కాలేకపోయింది. స్విస్ ప్రతినిధి బృందం ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ప్లాన్లను సిద్ధం చేశారు, కానీ అవి ట్రంప్ వద్దకు చేరుకోలేకపోయాయి. అయితే ఎంతకాలం స్విట్జర్లాండ్ సేఫ్ గేమ్ ఆడగలదు? తాజాగా స్విట్జర్లాండ్ అధ్యక్షురాలు కారెన్ కెల్లార్ స్పందించారు. సంవత్సరానికి $4,000 కోట్ల వాణిజ్య లోటు ఉందని ట్రంప్ చెబుతున్నారని, కానీ సేవలతో కూడిన వాణిజ్యాన్ని విస్మరిస్తున్నారని ఆమె తెలిపింది. సేవల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఏమాత్రం లోటు ఉండదని కెల్లర్ చెబుతోంది. ఇప్పుడు కెనడా విషయానికి వద్దాం. ఈ దేశం అమెరికాకు పొరుగున ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశం కెనడా. కానీ ఈ దేశంపై కూడా ట్రంప్ 35% సుంకాలు విధించాడు. ఫెంటనల్ సరిహద్దు అభద్రత కారణంగానే భారీగా సుంకాలను విధించినట్టు ట్రంప్ తన లాజిక్ ను తెరపైకి తెస్తున్నాడు. ట్రంప్ సుంకాలు తమను తీవ్ర నిరాశకు గురిచేశాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వాపోయాడు. అమెరికాతో చర్చలకు కెనడా సిద్ధంగా ఉందని కార్నీ తెలిపాడు. అయితే ముందు కెనడాను మరింత స్ట్రాంగ్ గా మారుస్తామని ప్రధాని మార్క్ స్పష్టం చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే చర్చలకు ఓకే అంటున్న ట్రంప్ను అడుక్కోమని కార్నీ స్పష్టం చేశాడు. కెనడా బలంగా ఉందని, ఇతరులు తీసుకోగలిగినంత మాత్రమే తాము ఇవ్వగలమని ప్రధాని కార్నీ చెప్పాడు. బ్రిటిష్ కొలంబియాను కెనడాను మరింత స్ట్రాంగ్ గా మారుస్తామన్నాడు. దేశాన్ని స్థిరంగా సానుకూలంగా సాగేలా చేస్తున్నామని కెనడా ప్రధాని చెప్పాడు. అమెరికన్లతో ఏదో ఓ ఒప్పందాన్ని చేసుకుంటామన్నారు. అమెరికన్లతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశాడు. అంతే తప్ప ట్రంప్ ఆడమన్నట్టు ఆడేందుకు సిద్ధంగా లేమని మార్క్ కార్నీ క్లారిటీ ఇచ్చాడు. ఆయా దేశాల సుంకాలు పరిశీలిస్తే ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు ఎకనామిక్స్ కు తక్కువ, ఇగోకు ఎక్కువగా ఉన్నాయి. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేని అధ్యక్షుడు ట్రంప్ తనను కీర్తించి అమెరికా నుంచి ఏవైనా సుంకాలను లేకుండా కొనుగోలు చేస్తేనే ట్రంప్ ఇష్టపడతాడు, లేదంటే అధిక సుంకాలతో బెదిరిస్తాడు. ఆయా దేశాలను భయపెడతాడు. అప్పుడు ఒప్పందానికి వస్తాడు. దీని అమెరికా విజయంగా గొప్పలు ట్రంప్ చెప్పుకుంటాడు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు అమలు చేస్తున్న గలీజు వ్యూహం ఇదే. ఇక మిగిలిన ప్రపంచ దేశాలు ట్రంప్ను ఎలా ఎదుర్కోవాలా అని మల్లగుల్లాలు పడుతున్నాయి. తమకున్న అవకాశాలను బేరీజ్ వేసుకుంటున్నాయి. ఇతర దేశాల అనుభవాలతో అడుగులు ముందుకు వేస్తున్నాయి. నిజానికి ట్రంప్ టారిఫ్లకు ప్రపంచంలో ఎలాంటి నియమాలు లేవని ఇప్పుడిప్పుడే దేశాలు తెలుసుకుంటున్నాయి. ట్రంప్ వద్ద ప్రతి దేశం సొంతంగా ఆడాల్సిందే. రాబోయే వారాల్లో పరిస్థితులు మరింత అస్తవ్యస్తంగా మారనున్నాయి. ఆయా దేశాల సహనాన్ని ట్రంప్ పరీక్షిస్తున్నాడు. దేశాలను రెచ్చగొడుతూ తన భయంకరమైన గేమ్లోకి బలవంతంగా లాగుతున్నాడు. ఈ ఆట ఎవరూ ఎంచుకొనిది. సుంకాల గడువు ముగియడంతో ఇందులో ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.